మీకు తెలుసా, లేవీయుల కంటే ముందు యాజకులుగా ఉండడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో? పస్కా దినాన ఐగుప్తులో పుట్టిన మొదటి సంతానం చంపబడితే ఇశ్రాయేలీల్లో పుట్టిన మొదటి సంతానం రక్షింపబడ్డారు. దానికి జ్ఞాపకముగా దేవుడు ఇశ్రాయేలీల్లో పుట్టిన మొదటి మగ సంతానాన్ని ఆయనకు యాజకత్వం చేయాలని ఆజ్ఞ ఇచ్చాడు. అయితే సీనాయి కొండ దగ్గర జరిగిన ఒకే ఒక్క ఇన్సిడెంట్ దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకునేలా చేసింది. యాజకత్వం మొదటి సంతానం నుండి లేవీయులకు ట్రాన్స్ఫర్ చేయబడింది. దేవుడు నిర్ణయాన్ని మార్చిన ఆ ఇన్సిడెంట్ ఏంటో, దేవుడు లేవీయులను ప్రత్యేకంగా ఎన్నుకోవడానికి బలమైన కారణాలు ఏంటో ఈరోజు వీడియోలో చూద్దాం. ఇశ్రాయేలీలు సీనాయి కొండ దగ్గర బస చేసినప్పుడు 40 దినాలు మోషే సీనాయి కొండపైకి వెళ్ళి దేవునితో సంభాషిస్తాడు. కొండ కింద ఇశ్రాయేలీలు మోషే ఎన్ని దినాలైనా రాకపోయేసరికి వారు విసుగు చెంది అహరోను దగ్గరికి వెళ్ళి, ఐగుప్తు నుండి మమ్మల్ని తీసుకుని వచ్చిన దేవత ఇదే అని మొక్కుటకు మాకు ఒక దేవతను చేయమని కోరగా, అహరోను వారి దగ్గర బంగారం తీసుకుని దూడం చేస్తాడు. ఇశ్రాయేలీలు ఆ దూడను మొక్కుతారు. మోషే సీనాయి కొండపై నుండి కిందికి వచ్చినప్పుడు వారు పాపం చేస్తున్నది చూసి కోపముతో దేవుడిచ్చిన 10 ఆజ్ఞల పలకలను పగలగొడతాడు. అప్పుడు గట్టిగా, దేవుని పక్షంలో ఉన్నవారు నా పక్కకు రమ్మని చెప్పగా, ఒక్క లేవీలు తప్ప ఏ గోత్రపు వారు దేవుని పక్షంన రారు. అప్పుడు లేవీయులు తమ సొంత ప్రజలు అని చూడకుండా దూడకు మొక్కిన వారిని 3000 మందిని కత్తితో చంపుతారు. ఆ ఒక్క ఇన్సిడెంట్ నుండి దేవుడు లేవీయులను తనకు ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ దినము నుండి దేవుడు లేవీయులను తనకు సేవకులుగా ఎంచుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ప్రతి లేవీయుడు యాజకులు కారు. యాజకులుగా కేవలము మోషే అన్నైన అహరోను వంశపు వారినే దేవుడు ఎన్నుకున్నాడు. అహరోను వంశస్థులే యాజకత్వం చేసేవారు. లేవీయులు 3 రకాలు. లేవీయులు 3 ప్రధాన వంశములుగా విభజింపబడ్డారు. ఒక్కొక్క వంశపు వారు ఒక్కొక్క పనిని జరిగించేవారు. గెర్షోనీయులు గుడారపు తెరలు మరియు కప్పగులను మోసేవారు. కహాతీయులు పరిశుద్ధ స్థలానికి సంబంధించినవి మోసేవారు. మెరారీయులు గుడారపు స్తంభాలు, పునాది బల్లలు మరియు భారమైనవి మోసేవారు. అహరోను కుటుంబం నుండి వచ్చిన వారు మాత్రమే యాజకులుగా ఉండేవారు. వారు దేవుని సన్నిధిలో బలులు అర్పించి సేవ చేసేవారు. ఇశ్రాయేలీలు వాగ్దాన భూమికి చేరేంత వరకు లేవీయులు మందసాన్ని మోసుకొని ప్రయాణం చేసేవారు. వాగ్దాన భూమిలో చేరాక షీలోహులో మందసం పెట్టబడింది. దేవుని మందసము అనగా దేవుని సన్నిధి. మందసము దేవుని శక్తితో నింపబడి ఉండేది. దానిని అరణ్యంలో ప్రయాణించినన్ని రోజులు లేవీయులు ఒక క్రమములో దానిని మోసుకొచ్చేవారు. మందసాన్ని క్రమముగా మొయ్యాలి. క్రమము తప్పి పట్టుకున్న వారిని దేవుని శక్తి నశింపచేసేది. మందసాన్ని షీలోహు నుండి ఫిలిష్తీయులు పట్టుకున్నారు. క్రమము లేకుండా పట్టుకోవడం వల్ల చాలామంది ఫిలిష్తీయులు మరణించారు. అక్కడ నుండి ఒబేదెదోము ఇంటికి చేర్చబడింది. ఆ తర్వాత దావీదు యెరూషలేమునకు తీసుకుని వస్తాడు. సొలొమోను మందిరం నిర్మించాక మందిరంలో పెట్టబడుతుంది. ఆ తర్వాత బబులోను రాజు దండెత్తినప్పుడు అది మాయమైతుంది. మందసము మాయమైనట్లు 2వ దినవృత్తాంతములు 35:3లో చివరగా రాయబడింది. ఆ తర్వాత బైబిల్లో ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. మందసము ఇప్పుడు ఎక్కడ ఉంది? మందసము ఎక్కడ ఉంది అని ఎవరికీ తెలియదు. కొంతమంది ఇథియోపియాలో ఉందని, మరికొంతమంది బబులోనులో ఉందని, మరికొంతమంది దేవుడే దానిని దాచి ఉంటాడని నమ్ముతారు. నిజానికి మందసము ఎక్కడ ఉందనేది ఇంతవరకు ఎవ్వరికీ కూడా తెలియదు. మందసము ఎలా మాయమయ్యింది అని నేను క్లుప్తంగా మాత్రమే చెప్పాను. దేవుని కోసము తమ సొంత వారిని కూడా లెక్క చెయ్యని మనసు ఉండబట్టే దేవుడు లేవీయులను ఎన్నుకున్నాడు. ఈ రోజుల్లో దేవుని పని చేయాలి అంటే పాస్టరే అవ్వాల్సిన అవసరం లేదు. దేవుని పని చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. దేవుని కొరకు నమ్మకంగా నిలబడేవారే దేవుడికి కావాలి. ఇది లేవీయుల చరిత్ర. తెలియని వారికి ఈ వీడియోని షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో.